చంద్రగిరి అల్లర్ల కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. కూచువారిపల్లి, రామిరెడ్డిపల్లి దాడిలో పలువురికి కేసులు నమోదు చేశారు పోలీసులు. నిందితుల్లో పలువురు ఐటీ ఉద్యోగులు, వైద్యులు ఉన్నట్లు తెలుస్తోంది. చెవిరెడ్డి వాహనాల ధ్వంసంలో 20 మంది నిందితులు, వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై దాడిలో 24 మంది నిందితులు, హైదరాబాద్, బెంగళూరులో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులపై కేసులు నమోదైనట్లు సమాచారం. ఓటేసేందుకు వచ్చి అల్లర్లపై పాల్గొంటున్నారంటూ టెకీలాపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే తమను కావాలని కేసులో ఇరికించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐటీ ఉద్యోగులు. తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు. అయితే కేసులపై వివరణ ఇవ్వాలని పోలీసులకు ఈసీ నోటీసులు జారీ చేసింది. చంద్రగిరి అల్లర్ల కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. కూచువారిపల్లి, రామిరెడ్డిపల్లి దాడుల్లో పలువురికి కేసులు నమోదు చేశారు పోలీసులు. నిందితుల్లో పలువురు ఐటీ ఉద్యోగులు, వైద్యులు ఉన్నట్లు తెలుస్తోంది. చెవిరెడ్డి వాహనాల ధ్వంసంలో 20 మంది నిందితులు, వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై దాడిలో 24 మంది నిందితులు, హైదరాబాద్, బెంగళూరులో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఓటేసేందుకు వచ్చిన అల్లర్లలో పాల్గొంటున్నారంటూ టెకీలాపై అలాగే వైద్యులపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రైట్ జాన్సీ, ఏదైతే ఈ నెల 13వ తారీఖు జరిగిన పోలింగ్ రాత్రి కూచువారిపల్లె, చంద్రగిరి నియోజకవర్గం కూచువారిపల్లె, రామిరెడ్డిపల్లిలో జరిగిన గొడవల్లో అలాగే ఓటింగ్ కోసం వచ్చిన టెక్కీలపైన పోలీసు అధికారులు కేసులు నమోదు చేశారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే పోలింగ్ మరుసటి రోజు ప్రశాంతంగా ఉన్న వాతావరణం, స్ట్రాంగ్ రూమ్ వద్ద గొడవ జరిగింది. టీడీపీ అభ్యర్థి మీద పులి వారిపై దాడి చేశారు. ఆ ముందు రోజు పోలింగ్ సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో రాత్రి టీడీపీ సానుభూతిపై దాడి జరిగింది. ఒక ఇల్లుని, కారు కూడా కాల్ చేసిన పరిస్థితి. ఈ కేసులో పూర్తి స్థాయిలో అటు వైసీపీ, ఇటు టీడీపీ ఇద్దరి మీద కేసులు నమోదైన పరిస్థితి. తిరుపతి జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతుంది. చంద్రగిరి నియోజకవర్గం అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతంగా గుర్తించారు. తాజాగా చూసుకుంటే ఈ కేసులో ట్విస్ట్ కనబడుతుంది. ఓటు హక్కు వినియోగించేందుకు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై మహానగరాల నుంచి వచ్చిన సొంతంలోకి వచ్చిన యువకుల మీద పోలీస్ శాఖ కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన టెక్కీలు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు. మేము ఓటు హక్కు వినియోగించేందుకు వచ్చాం, స్థానికంగా మేము ఇక్కడ ఉండట్లేదు. అయితే మేము అల్లలకు పాల్పడినట్టుగా, దాడులు పాల్పడినట్టుగా వైద్యులు కావచ్చు, టెక్కీలు ఎవరైతే ఉన్నారో వారు ఈసీ కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ స్పందించి పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల మీద వివరణ కోరుతూ నోటీసులు పోలీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరైతే టెక్కీలు ఉన్నారో కూచువారిపల్లె అలాగే రామిరెడ్డిపల్లి ఉన్న మహేష్, దీపిక, హర్షిని, వర్ధనవి ఎవరైతే ఉన్నారు వీరందరూ పూర్తి స్థాయికి ఈసీ కంప్లైంట్ చేశారు. మా మీద అక్రమంగా కేసు నమోదు చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రం మేము హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నుంచి సొంత ఊర్లకు వచ్చాం. మేము ఎటువంటి అల్లర్లకు కానీ, దాడులకు కానీ, ఘర్షణకు కానీ మేము పాల్పడలేదు. అయితే మా మీద అక్రమంగా కేసు నమోదు చేశారు కాబట్టి దీని మీద దృష్టి సారించాలి. మా భవిష్యత్తు అక్రమ కేసులతో ఇబ్బంది పడే రకంగా ఉంది కాబట్టి దీని మీద దృష్టి సారించి మాకు న్యాయం చేయాలని ఆ యువకులు కోరారు. ఈ నేపథ్యంలో ఈసీ స్పందించింది. ఎలక్షన్ కమిషన్ స్పందించి పోలీసుకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు 13 మంది అరెస్ట్ చేసి ఉన్నారు. మరో 4 అరెస్ట్ చేసే క్రమం ఉంది. అయితే పూర్తిగా 70 మంది పైగా గుర్తుగా సమాచారం ఉంది. నేను కూడా పులివర్తి దానిని పోలీసులు పిలిచి విచారించారు. మొత్తం ఆ టీడీపీ స్థానుభూతుల పేరుపైన పూర్తిగా అక్రమ కేసులు బనాయిస్తారని ఆయన ఆరోపించారు. అయితే పూర్తి స్థాయిలో టెక్కీలు కేసులు నమోదు చేయడంతో ఈసీ స్పందించింది. ఝాన్సీ. రైట్ సురేష్.